ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ స్వాగతం. మనం ఈరోజు తెలుగు భాష సులభంగా తక్కువ సమయంలో రాయడం, చదవడం అన్నది మీకు నేర్పబడుతున్నది. కేవలం 10 వీడియోలు మీరు చూసిన రోజునే మీరు బాగా దాన్ని జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు తెలుగు అన్నది ఇన్ని సంవత్సరాలు బట్టి రాలేంది పర్ఫెక్ట్గా మీకు వస్తుంది. సో గత 3 క్లాసుల్లోనే మనం అచ్చులు, హల్లులు గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు గుణింతాలు ఎలా నేర్చుకోవాలి? అచ్చులు, హల్లులు, ఒత్తులు అనేవి 3 క్లాసులో చెప్పుకుంటే ఈ ఒత్తుళ్ళు ఉపయోగించి ఈ గుణింతాలు తయారవుతాయనే విషయాన్ని మీరు గమనించాలి. ఒత్తుళ్ళు ఉపయోగించి ఈ గుణింతాలు అనేవి వస్తాయి. ఇది తెలుసుకుంటే చాలా చాలా సులభం. తెలియకపోతే ఏదో ఎక్కువ పిల్లలకి సంవత్సరాల పొడిగిని రాలేదు, ఏమీ రాలేదు అని ఇబ్బంది పెట్టకూడదనే ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. అతి సులభంగా మీకు ఎటువంటి టీచర్ అవసరం లేకుండా, ఎవరో గైడ్ చేయకుండా మీరు జాగ్రత్తగా వింటే మనం ఈ తెలుగుని చాలా సులభంగా 10 వీడియోలు మీరు చూస్తే మీకు ఎలాంటిదైనా సరే చదవడం వచ్చేస్తుంది. మీరు బుక్ మీద ఒక క్లాస్ వీడియోని చూసి మళ్ళీ బుక్ మీద రాయడం చేస్తే రాయడం కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఈ క్లాస్ని ప్రారంభిద్దాం. మన ఛానల్ పేరు మ్యాథ్స్, MEDHAS. MEDHAS ఛానల్ని, మ్యాథ్స్ని అందరి చేత సబ్స్క్రైబ్ చేయించి బెల్ ఐకాన్ కొడితే మన తాలూకా అన్ని వీడియోలు వచ్చి మీకు ఉపయోగపడతాయి. నేను మొదలు చేసిన హ్యాండ్ రైటింగ్ ఆల్రెడీ గతంలో చెప్పిందే, కేవలం 3-20 నిమిషాలు, గంట సేపులోనే మీకు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ అని నేర్పాం. అది నాకు చాలా గర్వంగా ఉంది. కాబట్టి అందరికీ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. టేబుల్స్ అంటే ఎక్కాలి, మల్టిప్లికేషన్స్. రెండో ఎక్క నుంచి ప్రస్తుతానికి 20 వరకు కూడా మల్టిప్లికేషన్ కూడా నేర్పడం జరిగింది. అది కూడా మీరు నాతో పాటు, నా ప్రాక్టీస్తో పాటు మీరు కూడా మీ పిల్లలైనా సరే దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా బై హార్ట్ వస్తుంది. తర్వాత మనం తెలుగు చెప్తున్నాం. దీని తదనంతరం ఇంగ్లీషు గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్, గ్రామటికల్ ఇంగ్లీష్ అండ్ ఫార్మల్ ఇంగ్లీష్, ఇండియన్ ఇంగ్లీష్, ఇడియోమాటిక్ ఇంగ్లీష్, ఇవన్నిటితో లేక తేడాలు మనం చెప్పి ఎక్కడ ఎటువంటి పొరపాట్లు లేకుండా ఇంగ్లీషు కరెక్ట్గా మాట్లాడడం అన్నది మనం తదుపరి వీడియోలు చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ స్నేహితులకి, రాబోయే తరం వాళ్ళకి కూడా ఈ ఛానల్ అవసరం. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ కూడా, దేశంలో ఉన్న వాళ్ళందరికీ, ప్రపంచంలో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ కూడా మీరు సహాయం చేస్తారని, మీ వంతు కృషి, నా కృషితో పాటు మీ కృషి కూడా అవసరం. దాన్ని మీరు కొద్దిగా ముందుకు తీసుకెళ్తారని కోరుచున్నాను. అది అలా ఉంటే ఇప్పుడు క్లాస్లోకి వెళ్తే మనం అచ్చులు ఆ నుంచి అహా, ఆ అహా, ఆం అహా, ఆం అహా అంటే చివరి ఆ, అహా, అహా, అదే ఆ అహా. ఈ తేడా కూడా మనం ఇంతవరకు క్లాసులో మీరు వినుండ్రు. వాటి గురించి నేను ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం ఆ
ఈ ఈ ఉ ఊ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆకే సున్నా చూస్తే అం మొదట ఆకే సున్నా 2 సున్నాలు చూడితే అహా రెండో ఆకి 2 సున్నాలు చూడితే ఆహా. ఇది ఎక్కడ మనం అబ్జర్వ్ చేసి ఉన్నాం. కానీ అహా అన్నది అం అహా ఆహా మనం ఇంతవరకు పుస్తకాల్లో కూడా దాన్ని మనం అబ్జర్వ్ చేయలేదు. కానీ మనం పలకవలసింది ఏంటంటే అం ఆహా అంటాం. ఇది అహా కూడా ఉంది. సో అంతఃపురం అన్న దగ్గర మీకు అలాగే అక్షరాల దగ్గర విసర్గం అన్నది వాడుతాం. ఇది అనుస్వరం. సున్నా అంటూ ఉంటాం కానీ అది సున్నా కాకుండా అనుస్వరం అంటారు. సో ఈ అచ్చుల్ని గుణింతాలు కింద మనం తయారు చేయడం అంటే ఈ అచ్చులు తీసుకెళ్ళి హల్లులకి కలపడం, అవే గుణింతాలు. అచ్చన స్వరం ఆ ఆ ఈ ఈ స్వరాలని తీసుకెళ్ళి ఈ క లేకపోతే ఒత్తు ఖ గ ఒత్తు ఘ వాటికి మనం కలపడాన్ని అవి గుణింతాలు అంటాం. ఇంగ్లీష్లో గుణింతాలు అంటే మల్టిప్లికేషన్స్. ఈ తెలుగు అచ్చుల్లో మనం తెలుగు గుణింతాలు అంటే క క కి కి వీటి గుణింతాలు అంటారు. సో ఈ గుణింతాలు ఎలా తయారవుతాయని మనకు తెలిసిన రోజునే మనం ఏదైనా సరే రాయడం, చదవడం పర్ఫెక్ట్గా వస్తుంది. మెయిన్ రాయడం అన్నది ఎందుకు అలాగ వచ్చాయి, ఏ రకంగా తయారైనా మనకి ఈ క్లాస్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఆ అన్నదానికి ఆల్రెడీ మనం ఒత్తుల కింద మారిపోతాయి. ఇవి ఎప్పుడైతే ఇంకొక వేరొక అక్షరానికి కలపాల్సి వస్తే దీని రూపాలు ఇలా మారిపోతాయి. ఇది తలకట్టు అంటారు. ఆకి తలకట్టు, ఆకి దీర్ఘం అని స్వరం వస్తుంది. ఈకి గుడి, ఈకి గుడి దీర్ఘం, ఊకి కొమ్ము, ఊకి కొమ్ము దీర్ఘం, అరుకి రు, రెండో అరుకి రూ, ఏకి ఏత్వం, ఏకి ఏత్వం, ఏక్ ఏత్వానికి పైన కొమ్మిస్తే ఏత్వం అంటారు. ఇదేకి ఐత్వం, ఇది ఓత్వం, ఇది కొప్పిస్తే ఓత్వం, ఇది ఔత్వం, ఇది అనుస్వరం, ఇది విసర్గం. ఈ విసర్గం అన్నది మనం ఆల్రెడీ మొదటి క్లాస్లోనే చెప్పడం జరిగింది. ఈ అచ్చుల తాలూకు రూపాలు ఇలా మారిపోయి వేరొక అక్షరానికి మనం కలపడాన్ని మనం ఈ గుణింతాలు తయారవుతాయి. అయితే మొదటగా గుణింతాలు మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాం అంటే అచ్చులకి స్వతంత్రంగా పలికే హక్కు ఉంది. కాకి మిగతా వాటికి స్వతంత్రంగా పలికే హక్కు లేదు. కాబట్టి ఈ అచ్చుల్ని కలిపితేనే వాటి యొక్క స్వరం అన్నది వస్తుంది. అతను కాతాలిక నిజమైన స్వరం ఏంటంటే ఇక్ అనే స్వరం నుంచి క అన్నది తయారైంది. ఇక్ అన్నదానికి ఆ కలిపితే ఈ ఆ ఏటవుతుంది, తలకట్టుకొని మారిపోతుంది. ఇక్ ఏటవుతుంది, 2 అక్షరం కలిపేసరికి ఇక్ అన్నది మనకి పోతుంది. ఇక్కుపోయి ఇలా తయారయ్యి దానికి ఈ ఆ అన్నది తలకట్టు కింద వచ్చి నెత్తి మీదకి వస్తుంది. నెత్తి మీదకి వచ్చి కా రూపంలో ఏర్పడుతుంది. ఈ కా ఎలా తయారైంది, ఇక్ ప్లస్ ఆ, ఇక్కి ఆ కలిపితే కా అవుతుంది.
ఇది డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు. కానీ ఇది ఎలాగైంది, దీని యొక్క ఇక్కు రూపం అన్నది చెరిగిపోయి ఈ ఆ అన్నది తలకట్టు కింద తయారయ్యి ఈ తలకట్టు కాకి నెత్తి మీద వచ్చి కూర్చుని మీకు కాకు తలకట్టిస్తే కా, దీనిది తయారైంది కా అన్నది ఇలా తయారైంది. మన ఇది క్లాస్ మీద చాలా జాగ్రత్తగా కావాలి. కా అన్న రూపం ఎలా తయారైందంటే ఇక్కుకి ఆ కలిపితే కా అని మనకు స్వరం తయారైంది. ఆ కా ఎలా తయారైంది, ఇక్ అనేది పైది మనకి పోయి ఆ అన్నది దీంట్లో కలడం వల్ల ఆ ఇక్ అనే రూపం తీసేసి తలకట్టు తీసుకొచ్చి దీని మీద పెట్టడం మన పూర్వీకులు చేశారు. ఈ కా ఇలా పెట్టడం వల్ల ఈ కా అన్నది ఇలా తయారైంది. ఇది మొదటిది గుణింతంలో మొదటి అక్షరం. అయితే సాధారణంగా ప్రతి అక్షరానికి హల్లుల్లోని ఆ అనే సౌండ్ అన్నది ఆల్రెడీ కలిసి ఉంటేనే మొదటి అక్షరం కింద ఉన్నది, అది మనం తెలుసుకోవాలి. గత క్లాసులో ఇక్కు, ఇన్ను, ఉమ్ము ఆల్రెడీ నేను గత క్లాసులో చెప్పడం జరిగింది. సో అది అలాగపోతే ఇక్కుకి ఆ కలిపితే కా, ఈ ఇక్కుకి ఆ కలిపితే ఏడవది కా అవుతుంది. ఈ కా ఎలా తయారైంది, ఇక్కు ప్లస్ రెండు ఆ కా. ఇక్కుకి మనకు రెండవ ఒత్తు ఏడిది దీర్ఘం, రెండవ ఒత్తు దీర్ఘం అయితే ఇక్కుకి ఈ రెండవ ఒత్తు కలపడం వల్ల ఇక్కుకి దీర్ఘం కలిపితే కా అవుతుంది. ఇక్కుకి ఇది తలకట్టు పైన పోయి మీకు ఇది దీన్ని కలపడం వల్ల కా. ఇక్కుకి ఈ కలిపితే ఏటవుతుంది కి, దానికి గుడి అంటారు. ఇక్కికి గుడి కలిపితే కి. అదే ఇక్కికి ఇది ఎలా జరిగింది కి, గుడి దీర్ఘం అంటే రెండో ఈ గుడి దీర్ఘం దీనికి కలిసింది కాబట్టి ఇక్కు ప్లస్ ఈ కి. కి ఎలా తయారైంది, కా ప్లస్ గుడి దీర్ఘం తీసుకొచ్చి నెత్తి మీద పెడితే కీ అయింది. గుణింతల్లో ఎలా తయారైంది కా కా కీ కీ. పూర్వ రోజులు ఒక 20-30 సంవత్సరాల క్రితం అయితే కాకి కొమ్మిస్తే కా, కాకి దీర్ఘమిస్తే కా, కాకి గుడిస్తే కీ, కాకి గుడిలో దీర్ఘమిస్తే కీ. ఒక 20-30 సంవత్సరాలు క్రితం ఆ రకమైన బోధించేవారు. ఇప్పుడు మనం ఆ దీర్ఘమిస్తే అది అలా చెప్పడం అవసరం లేదు, ఎందుకంటే కొమ్ము దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, ఈ తలకట్టు తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, ఇది రు రు అన్నవి మనం వాటి యొక్క మనం గత క్లాసులో చెప్పడం జరిగింది. ఒత్తులు ఇట్లే ఈ ఒత్తుల యొక్క 3వ క్లాసులో మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ ఒత్తులకి అచ్చుల కింద మారి అచ్చులు ఆ ఒత్తుల కింద మారి ఈ యొక్క హల్లుకి కలవడం వల్ల మనకి ఈ గుణింతాలు అనేవి ఏర్పడ్డాయి. ఇక్కడ కా నుంచి కా కా కి కి ఈ 4 అక్షరాలు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవి చెరిపేసి మనం మొత్తం గుణింతం నేర్చుకుందాం. అయితే మనం కా కా కి కి ఆల్రెడీ 4 అక్షరాలు నేర్చుకున్నాం కాబట్టి తదుపరి అక్షరం ఊ. ఈ కా అన్నది మనకి ఇలాగ ఉన్నదానికి ఏడ్ చేసాం, ఇది తీసేసి కీ కు అన్నది మనకు వస్తుంది. ఈ కూలని మళ్ళీ తలకట్టేసారు అంటే మరి ఆ సౌండ్ నుంచి ఉండగానే ఈ కొమ్మ అన్నది దానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శబ్దానికి కు అన్నది కు అనకుండా కు అన్నది శబ్దానికి
ఆ తలకట్టు అన్నది ఉంచి దాన్ని అలా రాశారు. ఇది ఎలా తయారైంది మనకి? ఎక్కువ ఇది ఎక్కువ అనకుండా అవి తలకట్టు అనేది ఉంచారు. ఉంచే దాన్ని ఉచ్చరించడం అన్నది చేశారు. కూకి ప్లస్ ఊకి కూ. కొమ్ము. ఈ తలకట్టు ఉంచే దానికి ఈ శబ్దాన్ని తయారు చేశారు కాబట్టి కూ అన్నది గా పూర్వీకులు పరిగణించారు. కొన్నిటిని పూర్వీకులు పరిగణించిన మనం మార్పు చేయడానికి అవదు. లిపి పుట్టించిన వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారన్నది ఆ శబ్దాల్ని ఉచ్చరించడం. ఆల్రెడీ గత క్లాసులో మనం చెప్పాను. ఇక్కడి నుంచి స్వరాలు గొంతుకు నుంచి అలా కాక గాగా పాప బాబ మమ్మ అలాగా మనకు గొంతుని కొద్ది కొద్ది ముందుకు వస్తున్న అట్లాంటి స్వరాలు వస్తాయి. కాబట్టి ఈ అచ్చులన్నీ స్వతంత్రంగా దేనికైతే పలికే కాబట్టి ఈ అచ్చులకి ఈ హల్లులు కలిపి గుణింతలకని తయారు చేస్తారు. ఇక్కడ తర్వాతది కూ. ఈ తలకట్టు ఉంచుతున్నారు. దీనికి తలకట్టు లేకుండా మాత్రం ఈ అక్షరానికి ఏం చేయలేదు. ఇక్కడ మనం తలకట్టు ఉంచుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఏటో తలకట్టుకి ఏటవుద్ది కొమ్ము దీర్ఘం. కొమ్ము దీర్ఘం అన్నది మనం రాయడం వల్ల కూ అన్నది ఏర్పడింది. కు కూ అనే శబ్దాలు మనకు వచ్చాయి. కా కా, కి కీ, కు కూ 6 అక్షరాలు మనం నేర్చుకోవడం జరిగింది. తదుపరి మనం ఈ అరువులు సుడి దీర్ఘం అన్నది నేర్పారు. అది ఎందుకని అంతకుముందు మేము నేర్చుకున్న కాలంలో ఈ దీనికి లాస్ట్లో చెప్పేవారు ఆఖరని. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. ఈ గుణింతాలకి లాస్ట్లో చెప్పారు. కానీ ఇప్పుడు నేర్చేసుకుందాం మనం. ఇక్కడ కురు అన్నది మన ఇక్కడ నేర్చుకుంటే ఇక్ ప్లస్ దాని యొక్క రూపం మారుతూ ఈ అరువు ఈ రకంగా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు కా ప్లస్ కురు. కృష్ణ అన్నదానికి అది ఆ పదం ఆ అక్షరం అన్నది ఉపయోగపడతాయి. మనం ఒక అచ్చుకి అల్లుకి ఒక అచ్చు కలిపి ఉన్నట్లు గుణింతాలు అంటారు. రెండో అరు ఇది క్రూరమృగం అన్న దగ్గర ఎక్కువగా వాడతారు. క్రూ, ఇది క్రూ కురు. మనం కాకి కొమ్మిస్తే కాకి తలకట్టిస్తే కా, కాకి దీర్ఘమిస్తే కా, కాకి గుడిస్తే కి, కాకి గుళ్ళో దీర్ఘమిస్తే కి, కాకి కొమ్మిస్తే కు, కాకి కొమ్ముకి దీర్ఘమిస్తే కు, కాకి రు ఇస్తే క్రు,
కాకి రూ ఇస్తే కురు అనే మనం 8 గుణింతాల్లో 8 అక్షరాలు ఇప్పుడు నేర్చుకోవడం జరిగింది. తదుపరి క్లాస్ క్రూ తర్వాత కే. ఇది కాకి యాత్వం ఇస్తే కే, కాకి యాత్వం ఇస్తే కే. ఇక్కడ ఏంటంది ఇక్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కా కి యాత్వం కలిపితే కే. కే ఇక్ ప్లస్ ఏ ఏటవుతుంది కా, దానికి యాత్వం ఇస్తే కే, కే అయింది. తర్వాత కే యాత్వాన్ని కొమ్మిస్తే కే అవుతుంది. కేకి యాత్వాన్ని కొమ్మిస్తే కే. ఇక్ ప్లస్ ఏ కాకి యాత్వానికి కొమ్మిస్తే కే. కే తర్వాత కై. ఇక్కుకి ఐత్వం కలిపితే ఇక్కడ ఏటవుద్ది కాకి ఐత్వం. ఇలాగ పైనుండి ఇలా కొమ్ము, అక్షరానికి కిందని ఇలాగ అయితే కైత్వం అవుతుంది. కైత్వం మనం కై ఇక్కుకి ఐ కలిపితే ఈ కాకి ఐత్వం కలిపితే కై అవుతుంది. కే ఐ కై. కే కే కై కే కే కై కే కే కై. ఆల్రెడీ కా కా కీ కీ కు కు క్రు క్రూ కే కే కై ఇంతవరకు మనం నేర్చుకున్నాం. కో ఇక్కడ ఇక్కుకి ఓ, ఇది ఇక్ ప్లస్ ఆర్ కొప్పిస్తే ఏటవుతుంది కాకి కొప్పిస్తే కో, కాకి కొప్పిస్తే కో. తర్వాత కో కొప్పులో కొమ్మిస్తే కాకి కొప్పులో కొమ్మిస్తే ఏటవుతుంది ఇక్కడ ఇక్ ప్లస్ ఓ, కాకి కొప్పులో కొమ్ము ఇస్తే కో కో. తర్వాత కౌ
ఇక్కుకి అవుత్ ఇస్తే అవు, అవుత్ ఇస్తే కౌ, కో కో కౌ, కో కో కౌ. అక్కడ ఓత్తో కలిపిది కో అవుతుంది. ఇది కో కౌ, కో కో కౌ. కాకి ఓ కలిపితే కో, కాకి ఓత్వం కలిపితే కో, ఔత్వం కలిపితే కౌ. కమ్, కాకి అమ్ అన్నది. ఇక్కడ అమ్ అన్నది ఏంటి? ఆల్రెడీ ఇందులో ఆ కలిసిపోయింది కాబట్టి చూసారా, మీకు ఇక్కడ క్లారిటీ వచ్చింది. అమ్మ అన్న దగ్గర రెండు తీసుకొచ్చి పెట్టలేదు. ఈ ఆ అన్నదికి ఇక్కడ కొమ్ము కింద ఉన్నది కాబట్టి మనం ఇక్కడ ఉంచాం. తర్వాత ఏంటవుతుంది? ఇక్కుకి ఇక్కడ ఏంటవుతుంది? ఇక్ అనమాట. ఇక్కడ ఇక్కుకి ఏంటవుతుంది? అమ్. ఇక్కుకి అమ్ కలిపితే ఇక్కడ 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 ఏంటవుద్ది? ఇక్కడ ఆల్రెడీ ఆ ప్లేస్లో తలకట్టు ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ అవి కాకి అనుస్వారం కలిపితే కమ్. నెక్స్ట్ కహా. ఇక్కడ ట్రిక్ చూడండి, లాస్ట్ది కహా అంటున్నాం. ఇక్ ప్లస్ మామూలు మొదట ఆకి విసర్గం రాస్తే ఇక్కకి ఆ మొదట ఆకి విసర్గం రాస్తే అమ్మ అవుతుంది. దాన్ని ఇక్కడ కలిపితే దీనికి ఆల్రెడీ ఆ అన్నది మనకి ఒత్తి కింద వచ్చింది కాబట్టి కహా కహా అని చదవాలి మనం. ఇంకా ఆఫ్ విసర్గం కూడా ఉండేది ఒకప్పుడు, అది ఇప్పుడు ఎవరు వినియోగించట్లేదు. హాఫ్ విసర్గం కదా, అనుస్వారం, ఆఫ్ అనుస్వారం కూడా సగం పలికారు, పావు కూడా. అంటే అవి సంస్కృతం యొక్క పదాలు పలికేటప్పుడు సగం అనుస్వరం, పావు అనుస్వరం గొంతుకు నుండి వచ్చేది. అందుకని అవి నేర్పేవారు. రెండోది ఇది కహా అంటాం. కహా అని చదువుతాం. ఇది కహా, ఇది కహా. ఏటి దీనికి తేడా? తప్పు. కహా అనకూడదు కదా, ఇలాగా అనాలి కదా. మరి ఆహా మనకి రెండో ఆకి తీసుకొచ్చామంటే ఏటవ్వాలి? మన లెక్క ప్రకారం ఒత్తు ఇది తీసుకురావాలి. ఇక్కడికి దీర్ఘం తీసుకొచ్చి దానికి మనం దానికి విసర్గం కలపాలి. ఈ కలపడం అంటే ఎలా ఉంటుంది? ఆహా, కాహా అని చదవాలి యాక్చువల్లీ. అంటే దీర్ఘం వచ్చేస్తుంది చూసారా.
కాహ అని మనం ఎలా రాసినా సరే కహ అనే బదులు కాహ, కం కహ, కహ 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 మనం ఉచ్చరించిన దాన్ని బట్టి ఇది మనం కిందది మూ అన్నది రాయడం జరుగుతుంది. అంటే అందరికీ మనం తెలుసుకున్నది ఏంటంటే కం కహ, కహ అంటే ఒక అక్షరం కాలంలోనే ఉచ్చరిస్తే ఇలా పలకాలి. కహ అన్నది దీర్ఘం ఉండదు కాబట్టి దీన్ని ఎక్కువగా ఇలాగ వాడట్లేదు. కహ అనేది మనం ఉచ్చరించలేదు. నిజానికైతే కహ అన్నది మాట్లాడతాం, కహ అన్నది వాడతారు, హిందీలో వాడతారు ఎక్కువగా. సో కహ అన్నది కం కహ అంటే ఇంతటితోటే మనం తెలుగు గుణింతో ఉన్నది ఒకటి నేర్చుకోవడం అనేది జరిగింది. అయితే మనకేటొచ్చే తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, వటసుడి వటసుడి దీర్ఘం, ఏత్వం ఏత కొమ్మిస్తే కేత్వం, ఐత్వం కొప్పు కొప్పులో కొమ్మిస్తే కొమ్ము, ఔత్వం ఇది అనుస్వరం, ఇది విసర్గం. ఇవన్నీ కూడా ఒక అచ్చుని తీసుకొని మనం ఈ అల్లుల్ని వాటి యొక్క అచ్చుల యొక్క రూపం మార్చి మనం రాయడాన్ని ఈ గుణితంలో ఏర్పడ్డాయి. మనం ఒక అక్షరానికి ఇప్పుడు నేర్చుకున్నాం. రెండో అక్షరం కూడా నేను నేర్పుతాను. దీన్ని బట్టి మీరు ఏ అక్షరానికైనా సరే ఇదే విధంగా మీరు గుణింతాలు ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోతుంది. ఇప్పుడు కా చెప్పిన తర్వాత గా చెప్తుంది. ఒత్తు కా చెప్పాలి. కా తర్వాత ఏంటి? ఒత్తు కా. ఒత్తు కా గురించి ఆ గుణితం చెప్పుకున్నాం. ఇప్పుడు మనము ఆల్రెడీ ఇంక మొత్తం ఎక్కువసేపు చెప్పకుండా డైరెక్ట్గా రాసుకెళ్ళదు. మీకు ఆల్రెడీ మొదట కా గురించి అర్థమైంది కాబట్టి దానికి చేద్దాం. అయితే మొదటి కాకి ఈ ఒత్తు కాకి ఏంటి తేడా అంటే కా అనే స్వరం ఆ సౌండ్ నుండి మనం నోటి ద్వారా ముందు భాగం నుంచి మాట్లాడితే ఖ క ఖ అన్నది వెనక్కి గొంతు కొంచెం వెనక్కి నుంచి మనం కొండనాలిక దగ్గర నుంచి మనం శబ్దాన్ని రప్పించాలి. అది ఒత్తు కా. ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఒత్తు కా ప్లేస్కి మామూలు కా ప్లేస్లో కే వస్తే దీనికి ఎక్స్ట్రా హెచ్ అన్నది వస్తుంది. కేఏ కా అంటే ఇక్కడ కేహెచ్ఏ కా అంటే ఒత్తులు ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా మనం హెచ్ కలిపి రాయాలి. దాని గురించి కూడా మనం తదుపరి క్లాసులో మనం నేర్పబడుతుంది. సో ఒత్తు కాతోటి ఇప్పుడు మనం గుణించి రాద్దాం. ఇది మొదటిది ఒత్తుతోటి ఇక్కడ రాసాము. దీనికి ఒత్తు అంటూ కనిపించదు. కా కి కీ కీ గొంతు నుంచి రావాలి. కు ఖు. దీనికి వాటర్ స్పీడ్ తోటి ఎక్కడ అక్షరాలు లేవు కానీ ఇక్కడ రాసుకున్నాం. క్రు వాటర్ స్పీడ్ దగ్గరికి వస్తే క్రూ.
నెక్స్ట్ కే. యాత్ ఇస్తే కే. యాత్ ఇచ్చి కొమ్మిస్తే ఖే. ఖేల్ అన్నది ఎక్కువ ఇది కనిపిస్తుంది. ఖేల్ అంతే. నెక్స్ట్ ఖై. ఖైదీ. ఖైదీ అన్న అక్షరం మనం పలికేటప్పుడు ఇది వాడతాం. ఖో. ఖో ఖోఖో ఆట. ఇది ఖో అన్నది ఎక్కువ పలికిస్తాం. కొప్పు కొమ్మిస్తే ఖో. సంస్కృతంలో ఎక్కువగా ఉండొచ్చు. ఖోఖో. ఖమ్. ఖ. ఖ ఖ ఖ ఖ ఖి కి ఖు ఖు ఖృ ఖృ ఖే ఖే ఖై ఖో ఖో ఖం కహ. ఇలాగా స్వరాన్ని కొంచెం గొంతు నుంచి కొండనాలుగు నుంచి కూడా మనం స్వరాన్ని మనం పలకడం అనేది ఈ రెండో ఒత్తు అక్షరాలు. అంటే కా తర్వాత ఒత్తు కా, గా తర్వాత ఒత్తు గా అవి ఉంటాయి. కాబట్టి రెండు అక్షరాలకు ఎప్పుడు కూడా మనం గొంతు నుంచి మనం ఉచ్చారణ చేయాలి. ఇది మనం రెండు గుణింతాలు మనం ఇప్పటివరకు నేర్చుకోవడం జరిగింది. వీటి ఆధారంగా మీరు బండేరా వరకు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే నేను తదుపరి క్లాసు ఏంటి సంయుక్త అక్షరాలు ఎలా తయారు చేయాలి. సంయుక్త అక్షరాలు అంటే ఏంటి, అచ్చుకి హల్లు కలిపి రాసిన గుణింతాలు అయితే రెండు అచ్చులు కలిస్తే ఎలాంటి శబ్దాలు వస్తాయి అన్నది తదుపరి క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ని మనకు కావాల్సిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయించి మీకు బెల్ ఐకాన్ పట్టించండి. మన వీడియోలందరికీ కూడా మీ తరతరాలందరికీ కూడా అతి సులభంగా నేర్పే ఛానల్ కాబట్టి పర్మనెంట్గా అందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించి బెల్ ఐకాన్ కొట్టించండి, లైక్లు కొట్టించండి. ఇవి చాలా అవసరం అని మనకి యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మన తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుగు నేర్చుకునే ప్రపంచంలో అందరికీ కూడా మీరు కూడా మీ వంతు సహాయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన ఛానల్ తెలుగు వాళ్ళతో కాదు, మన తెలుగు నేర్చుకోవాలని అందరికీ కూడా అతి సులభంగా నేర్పుతున్నాను. కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేయించి షేర్ చేసి మరి చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాసు మళ్ళీ సంయుక్త అక్షరాల గురించి చెప్తాను. థ్యాంక్ యూ.